ఇప్పుడు మనం ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. ఓకే, మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. సో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నీకు టార్గెట్ ఏంటి, నీకు సబ్స్క్రైబర్స్ టార్గెటా లేకపోతే వీడియో వ్యూస్ టార్గెట్ అన్నది మనం ముందు చూస్ చేసుకోవాలి. ఓకే ఓకే నువ్వు సబ్స్క్రైబర్ టార్గెటా. మనకి ఇందులో ఏంటంటే మెయిన్గా యూట్యూబ్ యాడ్స్ వచ్చేటప్పటికి ఒకటి ఇన్స్ట్రీమ్ యాడ్స్, మనకు డిఫరెంట్ యాడ్స్ అయితే ఉన్నవి. డిస్కవరీ యాడ్ కాంపేగన్ ఒకటి, ఇన్స్ట్రీమ్ యాడ్ కాంపేగన్ ఒకటి ఉంటుంది. సో ఓకే, డిస్కవరీ యాడ్ కాంపేగన్ అంటే మనకి రైట్ సైడ్ ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి చూడు. సో మనకు వీడియో అన్నది ప్లే అవుతూ ఉంటుంది. రైట్ సైడ్ కానీ లేకపోతే వీడియో కింద కానీ మనకి ఏంటంటే ఒక పర్టికులర్గా డిస్ప్లే అవుతుంది వీడియో. ఓకే, సజెస్ట్ వీడియోస్లో ఎలా డిస్ప్లే అవుతుందో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మనం బ్యానర్ డిస్ప్లే ఇచ్చు, లేకపోతే మన పర్టికులర్ వీడియో అన్నది. అది ఇన్స్ట్రీమ్ యాడ్ చూసుకుంటే మనం స్కిప్పబుల్ యాడ్స్ ఇన్స్ట్రీమ్లో 2 స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ ఉంటాయి. ఓకే, స్కిప్పబుల్ యాడ్ ఏంటంటే మన వీడియో స్టార్టింగ్లో వస్తుంది, అదే మిడ్లో రావచ్చు, ఎండింగ్లో కూడా రావచ్చు. ఓకే, ఈ స్ట్రీమ్ యాడ్ మనం ఏంటంటే ఆ యాడ్ రన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆ పర్టికులర్ వీడియోకి కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఛానల్ లింక్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ వెబ్సైట్ కానీ మనం ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మన ఛానల్ ప్రమోట్ చేసుకున్నాం గురించి. సో మనం ఏ విధంగా అంటే మన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆ ఇంట్రెస్టింగ్ వీడియోని మనం ఇన్స్ట్రీమ్ యాడ్లో సెటప్ చేస్తాం. ఓకే, ఇన్స్ట్రీమ్ యాడ్లో సెటప్ చేసి సో ఎవరైనా సరే ఆ పర్టికులర్ వీడియో కనెక్ట్ అయ్యారనుకో వెంటనే కింద లింక్ ఇస్తాం మనం. ఇది మన ఛానల్ లింక్ ఇస్తాం. ఆ ఛానల్ లింక్ క్లిక్ చేసిన వెంటనే పర్టికులర్ రోజు అన్నవారు మన ఛానల్కి డైవర్ట్ అవుతారు. సో మన ఛానల్కి డైవర్ట్ అయ్యి ఆ పర్టికులర్ థింగ్ని మనం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మనం ఫాలో అవుతారు. ఓకే, ఈ విధంగా మనం యాడ్స్ని రన్ చేయొచ్చు.